జై శ్రీరామ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ శుభోదయం అండి. మా మమ్మీ చూశారండి. మా అమ్మ కూరగాయలే పండించేస్తుంది. కూరగాయలు బాబో ఎన్ని కూరగాయలు పండించేస్తుందండి మా మమ్మీయో. నా ఆనందం ఎలా ఉందో తెలుసండి. ఏదో నాకు 100 కోట్లు వచ్చి పడిపోయినట్టుంది. ఎందుకంటే నా జీవితంలో ఇప్పుడు వరకు ఒక పాదు పెట్టి కాయ ఎప్పుడు కాయించలేదనమాట. ఫస్ట్లో కొన్నాళ్ళు గులాబీ మొక్కలు పెంచేదానండి. ఆ తర్వాత ఆ మొక్కలు కూడా పోయినాయి. ఇంకా తర్వాత నేను మొక్కల జోలికంటూ పాలేదు. ఎప్పుడు అసలు వెళ్ళడండి పాదులు పెట్టడం అయ్యి. ఈ సంవత్సరం కొత్త మట్టి కదా, మన వాళ్ళందరూ ఎవరైనా తెలిసిన వాళ్ళు పాదులు పెట్టండి, మొక్కలు వేయండి, బాగా వేస్తాయండి. సరే అని బేరుపాదు వరకు పెట్టాము. బాగా కాయ కాసిందండి. నాకు ఎంత ఒక్క కాయ ఏంటండి, ఇదిగోండి ఇంకో కాయ, పెద్ద కాయ అనమాట. ఇది ఇంకా పెద్ద అవును కానివ్వండి, పప్పులో బీరకాయ శనగపప్పు వండితే కూర బాగుంటుంది కదా, అందుకే కోసేసాను. ఇక్కడ నాకు ఎంత ఆనందం వచ్చేస్తుందండి. నాకు 100 కోట్లు వచ్చి పడిపోయినట్టు అనిపిస్తుందండి కదండి. మన సొంత చేలో ఇంటికాడ పండిని పంటే వేరు కదా, సంతోషం ఉండదు. అందుకే మొక్కలు పెంచిన వాళ్ళు అందరూ ఎందుకు తోటకూర పోసాం కానీ అసలు బాగా రాలేదండి. మా ఆయనగారేమో అదే ముందు స్పేర్ చేసేసారు. బెండ మొక్కలు పెట్టామండి, వాటి మీద కూడా పోసేసారు. అదిగోండి మా కూరట్టుగల. మరి అందరికి పంపించమంటారా కూరట్టుగల? మరి పంపించమంటారా చెప్పని? మా మమ్మీ ఎన్ని మొక్కలు వేసి పని చేసిందండి. బంతి మొక్కలు ఇవన్నీ మా మమ్మీకి ఇక ఏదో ఎక్కినంత ఆనందం, సంతోషం వచ్చేస్తుందండి. అంతే, మా మమ్మీకి ఏదొచ్చినా సంతోషం తట్టుకోలేదండి. ఓమనుకున్నారు మరి మా మమ్మీ అంతే. నా బిడ్డ అంటే నా బిడ్డ. అమ్మకి ఎన్ని పనులు చేసి పెడుతుంది అనుకున్నారు. పెళ్ళి చేసుకుంటావు మా అమ్మ, పెళ్ళి దసరాలు వెళ్ళి చేసుకుంది. కానీ మా తరకు బీరకాయ శనగపప్పు కూర అందుకున్నాం. మా తరకు అది తినే వాంతులు చేసుకుంటున్నాం. దూడ 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 నువ్వు చిన్ని దూడండి. మా దూడ అంత కప్పలకు భలే పడుకున్నావు. అమ్మ బీరకాయ శనగపప్పు కూరకండి అద్దరు కొట్టేసింది అంతే. అమ్మ బాగానే చేస్తుందండి, ఏ కూరలైనా బాగానే చేస్తుంది. కానీ చేయదు ఇలాంటి కూరలు అమ్మ అస్సలు చేయదు అనమాట. పోపేస్తున్నాను ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కదండి. ఏమో ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ పెట్టి అంత ఎప్పుడు చేయను. వండాను అనుకోండి, బీరకాయ బెండకాయ అలా ఒకే కూర వండేసి కొంచెంగా సరిపెట్టేసుకుంటాం. బాబు వాళ్ళు వస్తే తప్ప ఇంకా వేరే వేరే కూరలు నేను వండాను అనమాట. బీరకాయ శనగపప్పు మన పాత తినండి, భలే సంతోషంగా ఉంది నాకైతే. అబ్బా నేను ఒక బీరకాయ కాఫీ ఇచ్చానండి, సంతోషం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా అని మా అక్కలిద్దరికి మా వదినికి చెప్పానంటే పిచ్చ నవ్వులు అవుతారండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొంచెం సర్ది పెట్టి మొక్కలను పెంచడం అవి చేయను. భలే బాగుంది కదండి. అదిరిపోయింది. మీరు అందరూ భోజనానికి రండి. మీరు అందరూ వచ్చినప్పుడు బీరకాయ శనగపప్పు కాదులేండి, మటన్ వండుతాం, చికెన్ వండుతాం, ఫ్రాన్స్ వండుతాం, ఫిష్ వండుతాం అన్నీ. కానీ అమ్మకి అంత బాగా రావు. వచ్చినట్టు వండుద్ది అమ్మ. సరేనా? జై శ్రీరామ్ అండి. బుడ్డి అయ్యి రోడ్డు మీద ఏదో వెళ్తుందంటండి. అయ్యగారు పెత్తనాలు చూసారా అండి? మరి పెత్తనాలు, చిన్ని పెత్తనాలు. అమ్మ ఎవరు వెళ్తున్నారు? ఏ రోడ్డు మీద గొర్రెలు వెళ్తున్నాయి అంటండి. రోడ్డు మీద గొర్రెలు వెళ్తే నీకు ఎందుకు నాన్న? పాప అవి కూడా వెళ్ళాలి కదా, అవి కూడా బజ్జ నింపుకోవాలి కదా. మరి చిన్ని బజ్జ మాయమ్మ అసలు ఏంటి మా రోడ్డు మీద వెళ్తున్నారు ఏంటి? అసలు రోజు మాదే, ఏమీ వెళ్ళకూడదు. గొర్రెలు వెళ్తున్నాయి, అవి వస్తున్నాయి అనుకుంటండి. వేరే ఊర్ల నుంచి వస్తాయి ఎక్కువ అయ్యి. అమ్మ గొర్రెల అబ్బాయికి ఇచ్చానా నిన్ను, లేకపోతే ఉల్లిపాయల అబ్బాయికి ఇచ్చేస్తానండి. మొన్న ఒక ఉల్లిపాయల అబ్బాయి అడిగాడు, ఇచ్చేస్తానండి ఉల్లిపాయల అబ్బాయిలు. మా ఆయనగారిని అయితే ఒక అబ్బాయి, ఎవరండి, గంగిరెద్దుల అబ్బాయి అడిగింది. గంగిరెడ్ల అబ్బాయి కూడా ఇచ్చేయండి అని అడిగారంట. ఇచ్చేస్తాను, ఉల్లిపాయల అబ్బాయికి ఇచ్చేస్తానండి. ఒక బస్తా ఉల్లిపాయలు ఇమ్మని ఇచ్చేస్తానంట. ఈయన్ని అవి అక్కడ ఉండే ఒట్టు పరా గొర్రెలన్నీ అక్కడికి వెళ్తాయో తెలియదు అంతే. మోయమోష్లో పిచ్చమ్మలో నేను వాటిలాగా చూసుకుంటా ఉంటే బంతి మొక్కలు తినేసినాయండి. అయ్యో బుజ్జి తల్లులు, పాపం ఏ ఊరు నుంచి నడిచొస్తున్నాయో పిచ్చి తల్లులు.
బుజ్జి బుజ్జి గొర్రెలు ఏంటి ఒకటే కనిపిస్తలా? బుజ్జి 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 గొర్రెలు. మా పిచ్చి తల్లి నడవలేకపోతుంది అనుకుంటా. అమ్మా సాయిబాబా గారు ఎక్కడున్నారండి? నేను పైకి ఎక్కలేకపోతున్నానండి. వాడికి ఏదో కనిపించిందంట. మీ ఫ్రెండ్ వచ్చాడే ఏంట్రా బాబు? ఈ తోటలో ఒకళ్ళు ఉంటున్నారండి, ఫ్యామిలీ వచ్చి. వాళ్ళు కూడా వీడు ఫ్రెండ్ని తీసుకొచ్చారు. అది బాగుంది, కానీ దాన్ని చూసినప్పుడు ఇన్ని తల్లి అసలు ఊరుకోవట్లే. వీడియో తీద్దామంటానండి. పెత్తనాలు అయ్యేది. ఏంటి మీ ఆటలు అమ్మకు కనిపించకుండా? షోకు వర్షం మబ్బు వస్తే చాలండి, ఇలాగ ఆడుకుంటూ ఉంటాయి బుజ్జి తల్లులు. చూడండి ఇంకో అనుకోండి. అయ్యో అయ్యో షోకులు మబ్బండి బాబు. మళ్ళీ వర్షాలు మొదలు. ఏం పర్లేదయ్యా బాబు. అత్తమాటలు వరిందేవి గారు వర్షాలు ఏంటన్నీ మరి? అత్తమాతలు వర్షాలు ఏంటన్నీ? వీడియో తీయాలా? వీడియో ఒకటే కాదు, ఫోటో కూడా తీయాలి. జై శ్రీరామ్ అండి. ఇవాళ మా ఊర్లో చండీ అమ్మవారి అవతారం అనమాట. చూడండి, అమ్మవారు చాలా బాగున్నారు కదా. అందరూ ఈరోజు అందరికీ ముత్తైదువులందరికీ పసుపు, కుంకుమ, గాజులు అన్నీ పెట్టారనమాట. ఈరోజు భజన ఉందంటండి. ఏ ఊరు? గండిగూడెం వాళ్ళ. గండిగూడెం. ఏంటి అలా కూర్చున్నావేంటి? మా అమ్మవారు మాత్రం చాలా కళగా భలే బాగున్నారు కదా. చండీ అవతారం రోజు ఇలా అమ్మవారి పసుపు, కుంకుమ, పళ్ళు, గాజులు ఇస్తారంట. నేను లేట్గా వచ్చి ఆయన అమ్మవారు అనుగ్రహంలో ఏమో ఇచ్చారనమాట. అవునండి, అందరికీ అయ్యి అద్దంలో బుడ్డాడు ఉన్నాడా? వాడు అద్దంలో ఉన్నాడా? బుడ్డాడు ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? చూడు, ఉన్నాడా లేడా? ఉన్నాడా? ఉన్నాడు. ఉన్నాడా? అద్దంలో ఉన్నాడా? ఉన్నావమ్మా?
దిగు అష్రఫ్ దిగు బుజ్జు పెద్దమ్మ మన పెద్దమ్మ పెద్దమ్మ నూతనం పెద్దమ్మ అత్తయ్య చూసారంటే చిచ్చి చిచ్చి ఎద్దోళ్ళు మీరిద్దరు అమ్మ కొడుకు అంటారు. ఇది నా మంచమే మమ్మీ పెద్దమ్మా మీరు తిట్టారంటే మా ఇంటికి వచ్చినప్పుడు మీ సంగతి చెప్పేస్తాను అని చెప్తావా? నేనన్నా మీకు మాకు మాతలేవు, ఎందుకు వచ్చారు? మీకు మాకు మాతలే లేవు కదా. ఇది పిచ్చుక తల్లి అంటారు, ఏమంటారు తెలియదు కానండి. ఇదంటే నాకు చాలా ఇష్టం అండి, భలే బాగుంటుంది. బంగారు కొండ మీసాలు ఉంటాయి, చక్కగా భలే బాగుంటాయి. పిచ్చుక తల్లిలు బియ్యానికి వచ్చేయండి. నేనెందుకు పెడతా? మీరేమన్నా మా పెళ్ళిలో మేము పెడతాం, పశువులు పెడతాం.